చాలాసార్లు మనం పడిపోతూ ఉన్నాం. ఎందుకంటే మనకు శక్తి కానీ, ఓపిక కానీ, విశ్వాసం కానీ మనకి సరిపోవట్లేదు. మనం జయించలేకపోతూ ఉన్నాం. కొంతమంది ఎంత ప్రార్థన చేసినా, ఎంత మొరపెట్టినా విడుదల అనేది రాకపోవడము మరి నిజంగా అది బాధకరం. మరి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఎఫెసీ 6వ అధ్యాయము 11వ వచనం కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకొనుడి. ఏలైనగా మనం పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకారమందున్న లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. హల్లెలూయా. ఎందుకు ఈ సర్వాంగ కవచం మనకు కావాలి? ఆపద్దినమందు సమస్తమును నెరవేర్చిన వారమై నిలబడుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. నిజంగా దేవుడిచ్చే ఆ సర్వాంగ కవచము నిన్ను ఈ అపవాది తంత్రముల నుండి నేను కాపాడుతుంది, మంత్రక్రియల నుండి కాపాడుతుంది, ఈ లోకంలో ఉన్న దురాత్మల నుండి, దుష్ట శక్తుల నుండి నిన్ను కాపాడుతుంది. నీకు వచ్చే ఆశీర్వాదములను నువ్వు పొందకుండా చేస్తున్న సాతాను శక్తులను ఎదిరించే సామర్థ్యము నువ్వు కలిగి ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా.